అది ఏటండి అమ్మాయి గారు చూసి కొట్టావా చూడకుండా కొట్టావా? చూసే కొట్టాను అది తెలుసుకుందామనే. అదిగా అమ్మా. ఇదే అబ్బాయిరా అలాగేనండి. రే అది నాకు ఇచ్చారా, నేను వేసి వస్తాను. ఏట చేస్తారు సర్దిగుళ్ళు ఉల్లిపాయ మీరు కథ మోపు చేయద్దు సరిగుడ్డు వేసి తొంగండి. ఏయ్ రమ్మన్నప్పుడు రా. ఏంటండి ఇది? మీరెంత ఎస్ఐ భయంకర అయితే మాత్రం ఫ్యామిలీ లేడీస్ అంత భయంకరంగా పిలుస్తారా? ఫ్యామిలీ లేడీసా? అంటే ఫ్యామిలీ లేడీస్ మర్డర్స్ కూడా చేస్తారా? ఏంటా ఇందాక నువ్వు గుణపెట్టి చంపైపోయా చూడు అది. ఏంటి మా ఆవిడ ఈయన్ని చంపేయడమా? గుణపు పట్టుకెళ్ళి పొలంలో తేగలు తవ్వుకురారా అన్న కూడా చంపేయడమేనా? తేగలా? మేనల్లనా? రాసుకోరా మేనల్లో తేగలంట. అరే పిల్లి సత్యనారాయణ గారా, మీరు ఇలా వచ్చారండి? భయంకరా నువ్వు ఎక్కడున్నావేంటి? మరి పోస్టింగ్ ఎక్కడైతే ఇంకెక్కడ ఉంటా? ఏంటి పురుటుకొచ్చావా? పురుడా? మొగోడిని పెట్టుకుని పురుడు అంటాడేంటి? ఓహో బాబు, నీ చెవిలో తీసి ఆయన చెవిలో పెట్టు. ఇప్పుడు చెప్పండి. ఈ వ్యధ వల్ల చాలా అవమానాలు పాలయ్యాను నేను. ఏం చేశాడు? నల్లమందు సందులో చెవిటి మిషన్లు దొరుకుతాయన్నాడు. అక్కడికి వెళ్ళి మిషన్ గురించి అడిగితే నన్ను అందరూ చెవిటి వాడి కింద చూస్తున్నారు. చెవిటాడు అన్నాడంటే ఇదిగా అంతొద్దు, నువ్వు ఆగు. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. ఏమన్నావు? అక్కడికి వచ్చి మాట్లాడుకుందామండి. ఇవే కరెక్ట్. ఉండు, వీడికో 2 మొక్కలు చెప్పి వెళ్తాను. నువ్వు ఎంత దుర్మార్గుడు అనుకోలేదు. కక్కుర్తి వేధవ. ఈ మిషన్ చూసి నీ సంబంధానికి ముచ్చటపడ్డాను కానీ నీ పిల్ల మొహం చూసి కాదు. నల్లమందు సందులో చంక నాకుపోయిన నా పరువు ఈ జన్మకి తిరిగి రాదు. అక్కడ నాకు జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను నేను. ఈ ముక్క చెప్పడానికి వచ్చాను, వస్తాను. బావగారు ముందు గుణపం సంగతి తెలుసు. ఏంటి గుణపం? ఏడు గుణపం. అగా మనం ఎలా మాట్లాడుతున్నారా? చాలా పద్ధతిగా మాట్లాడుతున్నాడు. ఆడు ఎలా మాట్లాడుతున్నాడు? దైద్యంగా మాట్లాడుతున్నాడు. ఏం చేద్దాం మరి? కొడదండి. ఇక్కడ స్టేషన్ లోనా? ఇక్కడేనా? ఆ. ఇలా వచ్చే హరి హరి నారాయణు ఆదినా కదలక ఆది నారాయణు. అదోగోలా ఏమాత్రాన్ని చచ్చిపోతారేంటి? మతి చూసి లేకుండా కొట్టుకున్న మీదకి వెళ్తారేంటి? దెబ్బ మీద పడిపోగలదు. ఈ అమ్మాయి ఒంటి మీద ఈగ వాలిందో ఏం చేస్తాను? చంపేస్తానండి. ఎవరిని? అదే మన ఈగనండి. జోకులు వేస్తున్నాంట. జోకులు చంపేస్తాను. కమాన్ ఫాలో మీ. ఒక్కటేస్తాను. అయ్యగారు, నేను ఆ సెంటర్కి వెళ్ళి ఉత్తరం వేసి వస్తాను. కొంపని జాగ్రత్త కనిపెట్టాను. ఓం క్రాం క్లీం బుస్. కాకి కావు కావుమనును, పిల్లి మ్యావ్ మ్యావును, కుక్క భౌ భౌ అనును, కాకి పిల్లి కుక్క హబాట్. నోటేరు చేదుగా ఉంటుంది. చూసేయ్. కోడి పెంట నల్లకుంట చెయ్యమంట సాబరా చెయ్యి. ఈ ఇంట్లో ప్రవేశించిన అమ్మాయికి అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఓహో, ఆ అమ్మాయికి 2 కళ్ళు ఉంటాయి, 2 చెవులు కూడా ఉన్నాయి, ముక్కొక్కటే ఉంటది, ఒకటే ఉంది, మీసం ఉండదు. లేదు. ఇవన్నీ కలిపి ముఖానికే ఉంటాయి. భలేగా చెప్పారు. నిజంగా మొఖానికే ఉన్నాయి. తల మీద జుట్టు కూడా ఉండాలి. బోల్డు. అది పట్రా. ఎంటుకలా ఎన్ని? ఓహో, లెక్క కావాలా? 2 కలిపితే ఎంత అవుద్ది? అనవసరం కలిగిన బాబు. 4. 4లోంచి 3 పోతే ఎంత? 1. ఆ ఒక్కింటిగా పట్రా. ఏంటి? ఒక్క ఎంట్రు కోసం నాకెంత హింస? ఏం చేస్తున్నావురా? రారా బయటికి. ఎక్కడా ఎక్కడా రాని అవ్వ బయటికి. ఈ కడిపేట అంత లేడీస్ బెడ్రూమ్ లో
సిత కొట్టేశానమ్మే, నీకేం కాలేదుగా, నువ్వేం భయపడదుగా. నువ్వు టచ్చింగ్ చేసి బాక ఎళ్ళవతలకి కుళ్ళు బుచ్చి. ఆగండి. ఎందుకు నా బతున్నట్టుకుని బాధ వేస్తున్నారు? బాధటమా ఇలాంటి మొగుణ్ణి నువ్వట్రా అమావాస్య వాడవడా నువ్వేరా ఎదవా అమ్మాయి, అంత పెద్ద నిమ్మకాయల సామాన్ పట్టుకుని ఎదవా సౌటాన్ని తిడతావా? ఏడ్చేళ్లే ఈడి సామేమిటి మా పెద్దమ్మ గారి తాలేరు కొడుకు అయ్యి బాబాయ్, అమ్మగారు గుర్తుపట్టేశారు. ఎరా నీకు అంగవైకల్యం ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు వస్తా చూడు, నడుము ఇరుగుంటది. ఇరిగింది. బొంబాయి పంపిందంటే దేనికి బొంబాయి రోడ్డు చెప్పులతో రోడానికి పోరిశలం తప్పినోడా పొద్దుగాలు ఆడలు తిరిగే జాగాలకు చడక సిగ్గులేదురా నీకు శాంతి శాంతి. మేము అడుక్కు తినేవారము కాము, భూత ప్రేత పిచాచములను కొరుక్కు తినేవారము. ఒక దెయ్య కార్యము నిర్వహించుటకు ఇతరకు వాచితేమే. నీళ్ళ కోరముఖంలో చెప్పు గదేందో చెప్పు ఆ కుయ్యంగాడు ఇల్లు ఎక్కడా? అదే ఆ చెక్కాలు బొజ్జగాడు. అమ్మో నా పైల్వాన్ మొగుడిని పట్టుకొని కుయ్యంగాని వంటావు నీ ఇంట పీనికి వెళ్ళ నిన్ను విజయ శాంతి డిస్కో శాంతి. నార్మయ్య నువ్వు వచ్చిన పనేందో చెప్పు చెప్పరా నీ కొడుకు రాంపండుని అర్జెంటుగా అంపించమని నీ అన్న అప్పలకొండ నన్ను అంపిండు. వీడు ఆ ఇంటికి పోనికి పోయి ఈ ఇంటికి వచ్చిందన్నమాట ఈయన్ని పితలాటకంలో పెడతా పట్టలు సర్దుకోవాలనా? ఏంది అమ్మమ్మ తానికి పోతానా? లే మీ మామతానికి పోతున్నావు మామనా? ఆ. ఆడు నాకు ఏడబుట్టి సచ్చిండు. అరే, అవునే. నా సౌతికి అన్నబుట్టి సావలేదురా గా అప్పలకుండా మావా, ఆ. నీకప్పుడే నూరేళ్లు నిండిపోయినయ్యా. అవునగా లెక్కన దమా ఖరాబ్ చేస్తున్నావు. ఇగో గా అప్పల కొండగాడు రాంపండు కోసమని మనిషిని పంపించిండ్రా. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడో ఏమో. మన రోజులు మంచిగున్నాయి బిడ్డ, అందుకే రాంపండుగాడు బొంబాయి పోయిండు. ఇగో నువ్వు గిట్టగాని పేరు మీద వెళ్ళిపోతీవనుకో 500 ఎకరాల పొలానికి ఆసామి అయిపోతావురో బిడ్డో. ఆ సామిని కాదు, నేను రాంపండుని కాదు, సత్తి పండుని ఆడికి ఎరికైపోయిందనుకో, నా తల కొబ్బరి బొండ లెక్క చెక్కి కపాలం బయటికి తీస్తాడే. నన్ను పెట్టకు. కాపలకొండ మనిషి బయటనే కూర్చున్నాడు. నువ్వు రాంపండువో సత్తి పండువో గానికే వెరకరా. గాడు మిమ్మల్ని చూసినప్పుడు మీరు గింత గింత పోరగాండ్లు. మరి గాని నేను చూసినప్పుడు గట్ట పెద్ద పోరగా ఎహనీ! తల్లి ఎట్లా పుడితీవిరా? తలకాయల చటక్ దమా కూడా లేకుండా, ఎవరికి ఎరక లేకుండా ఉరుకు బిడ్డ ఉరుకున్నాడు. గా అప్పలకుండగాడు గుర్తు పెట్టకుండా మారు వేషంలో పోతానే. ఎట్లనా? నా బిడ్డే ఉరుకు బిడ్డ ఉరుకు ఉరుకు. వామ్మో వామ్మో, నా కొడుకు ఎన్ని తెలివితేటలు వచ్చేసాయి ఓరు దేవుడు. గది ఆ కోరమేసం ఈరదాస్ గారితో ఫైటింగ్ చేసి మగాడంటే ఇలాగుండాలి. ఫైటింగ్ ఓరమీసం ఈరదాస వాడేవాడు. ఆడెవడైతే నీకేందిరా? గంత పెద్ద పైల్వాన్ కడుపున పుట్టి గిట్ల వెనక ముందు అవుతావు. నువ్వు ధైర్యంగా నడు. ఏమో గట్ల చూస్తావు తోలుకోపా బిడ్డని. అవును కాని పిల్ల, మీ ఆయనకు ఇంకో కేసు ఉందన్నారు, దాని ఇల్లు ఎక్కడా? తల్లి, ఇలా కొట్టేశారు. ఇంకో పాలి ఆ పిల్ల పేరు గిట్ల ఎత్తినవంటే బొంద తీసి పాతి పెట్టేస్తా. సమజైనా అది? ఇంకా అవ్వకుండా ఉంటుందటే. మరి మేము వెళ్ళొస్తాం. బాబా అంటే నీ మరదలో ఆ అప్పలకొండ కూతురు. అమ్మా, మీ బావని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమ్మా, నేను వస్తానే. ఆ మంత్రగాడు నువ్వు అందంగా ఉంటావని చెప్పాడు. బావా నేను అందంగా లేనా? అందంగా లేవు, పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. నువ్వు కూడా అంతే. ఆ సుప్పనాథ్ దాని బావ కంటే పిచ్చ పిచ్చ అందంగా ఉన్నావు. సుప్పనాథి దాని బాబా వాడెవడు? ఏరదాసు. ఆ వీరదాస వాడెక్కడున్నాడు? నిన్ను చూడగానే భయపడి పారిపోయాడు. నన్ను చూసి పారిపోయాడా? నువ్వు సరిగ్గానే చూసావా? చూశాను బావా. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అవును, వాడు ఎక్కడికి పారిపోయి ఉంటాడు? ఇంకెక్కడికి? మా ఇంటికే. మీ ఇంటికే పారిపోయాడా? ఎట్నుంచి పారిపోయాడు? ఇటు నుంచి బావా. ఇట్నుంచా? అయితే మనం ఇట్నుంచి పారిపోతాం. నువ్వు దా. బావా ఆ, రా. తప్పదా? అయ్యో. అబ్బే ఏమండి, ఈ మధ్య మన బోండాలకి రుచి తగ్గిపోతుందండి. ఏంటే పొలం అమ్మేయమంటావా? మేమతి మండ అది పెట్టుకోండి. అబ్బా నోట వేలు కాదండి.
చెవిలో మిషన్. ఓహో నాన్న అదేమిటి వరుస మార్చావు మొగుండి కళ్ళు పోతాయి. నేను కాదండి అమ్మాయి. ఓహో నాన్న ఎవరొచ్చారో చూడు. ఈడేవిడే పొలం గట్టు మీద దిష్టి బొమ్మలో ఉన్నాడు. దిష్టి బొమ్మ ఎక్కడైనా కట్టి పట్టుకుంటుందా? నాన్న కాబోయే అల్లు నట్టుకుని ఏటా మాటలు? ఆ? ఎవడో రోడ్డు మీద పోయే ఎదవను పట్టుకుని మాకు అల్లుడు అంటావా? ఈ బుడబొక్కలతో నీకు పెళ్ళి అంటే నీ పెళ్ళు రాంపండు బాబుతో చేయిస్తా. నేను బుడబుక్కలో ఉన్నా. నా రాంపండు బాగా నట్టుకుని ఎంత మాట అన్నావు నాన్న? ఏంటి? ఎవరా? నువ్వు నా రాంపండు మేనలుడువా? ఎరా రాంపండు నిజమా? అవును, నేనే రాంపండుని, వాడు కాదు. వాడేవాడు సత్తిపండు. ఆ? నేను రాంపండుని కదా, అందుకే వాడు సత్తిపండు. చచ్చిపండ అంటే మీ నాన్న ఉత్తరం ఉంచుకున్నాడు దాని కొడుకా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, కత్తితో ఆ? నరుకుతారు. దాన్ని ఉంచుకోవడం అనరు, ఆ. తాళి కట్టకపోవడం అంటారు. చచ్చిపోయే లోపల ఎప్పుడో ఒకసారి కడతాడు. చిదాను సత్తకు ఆ. అసలు దాని వల్లే నిన్ను మీ అమ్మాయి నేను దూరం చేసుకున్నాను. దాని కొడుకేం చేస్తున్నాడు? చిన్నప్పుడు టింగు 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 మని కన్ను కొట్టేవాడు కోతిగాడు. ఆ, అది నీకు ఇంకా గుర్తుందా అత్తయ్య? గదవ తొండలా ఇంతుండేవాడు. ఇప్పుడు తొండలా లేడు. అది సరే గాని ఈ ఇడ్లీ రేకేంట్రా? తాళు దొరక్కపోతే ఇది తెచ్చాను. మంచి పని చేసావు. ఎత్తు కత్తి రే రాసు దమ్ముంటే బయటికి రారా బయటికి. వస్తాడులే, కంగారు దేనికి? వాడి మీద జాలి పడుకు. నన్ను బెల్ట్ కొట్టేసాడు బాబు. రే యాదవ 9 మాటలు చేసి జైలుకి వెళ్ళం గొప్ప కాదు రే. ఆ, 9 మర్డర్లు చేశాడా? ఆ రే నీకు దమ్ముంటే బొడ్లో కత్తుంటే మా రాంపండు గారి ముక్క ముక్కగా తరిగేలా చూద్దాం. పిల్లనిస్తానని పిలిపించి అన్యాయంగా వాడికి నన్ను బలి చేస్తావా? వాడు నన్ను నిజంగా పొడి చేస్తే ఏం పర్లేదు ఇడ్లీ రే కట్టెట్టుకో రా పద. అంతేనా? దాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ. ఏట్రా ఒంటికి నువ్వు నెట్టించుకుంటున్నావా? నిసనా ఇప్పుడు ఒట్టుకోనండి చెవులో నూనె వేసుకుంటాం కదా తడిచిపోద్ది. సేవిక్నాయాల నీ చెవుకు నువ్వు నోటి. ఓసినా మరదలా మరదలా, ఇక్కడ ఏం జరిగిపోతుందో చూస్తున్నావా? దాదేటి అలా నీళ్ళు ఇంకా ఏడు చేయాలా? ఎడతావులే ఎల్లు. వేసి నీళ్ళమ్మా నీ ప్లేస్ నడి కంగారు ఎత్తిపోతావు. దొంగ కచ్చినోడా, ఈపు చూడు ఎంతగా కాలిపోయిందో. ఊత్తవేటే నూనె. రాస్తానమ్మా. అమ్మో అయ్యో. ఒరే ఈ ఊరికి సత్తిపండు ఒకడు కొత్తగా వచ్చాడు. ఎక్కడ ఉంటాడు? నా గోపిలో ఉన్నాడు. ఎల్లహే నా గేదె కనపడక నేను ఎడుతుంటే. ఎంత పొగరా నీకు? ఏలడంత లేవు. ఏంట్రా నీ ఏళ్ళు నాంతుందా? ఎల్లహే. నీ అబ్బా. అమ్మో, అడివి రాము. కూర్చోడేంట్రా మన పేర్లు బయటకు బాబు ఏమండో సార్ ఇక్కడ సత్తిపండు ఎక్కడ ఉంటాడో తెలుసా? తెలీదు, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. వంతేదో పాతగా ఎక్కడో విన్నట్టుగా ఉందే. సత్తిపండు నేను రాంపండు మాత్రం కాదు. రాంపండు. ఏయ్ సత్తిపండు రాంపండు ఆగండయ్యా ఆగండి. అంటే కాలు కడుక్కోవడం నిలిచి గెంటెత్తావు అనమాట. ఊరికండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారు. నువ్వు పెట్టేయకపోతున్నావు రే. ఏంటబ్బా నీ అబ్బరే చెమదించండి చెమదించాలి. మొత్తం వెనక ముందు చూసుకొని తిట్టండి మరి. చూసుకుంటాను రా చూసుకుంటాం. మొదటిసారి అట్టుకోలేకపోయాను, రెండోసారి అట్టుకోలేకపోయాను, మూడోసారి కూడా అట్టుకోలేకపోతాను రా. రేయ్ అట్టుకోరా అట్టుకో ఇంత పొట్టోడు దగ్గర నుంచి ఓడి పడతాడు బాధేస్తున్నారు. అరే రాంపండు సత్తిపండు రండి బయటికి. రాంపండు సత్తిపండు ఆ ఇంట్లో ఉన్నది రాంపండు ఒక్కడే. అయితే వాడినే రమ్మను. అరే రాంపండు రారా బయటికి ఇట్లా కొడుతున్నాడు. అక్కడ పిలుస్తుంటే ఏంట్రా? పిలిచింది నన్ను కాదు, నిన్ను. రాంపండు అంటే నువ్వేగా. నీ అబ్బా ఇక్కడ రాంపండు అంటే నువ్వేరా. ఎల్లు. వెళ్ళక తప్పదా? తప్పదు, ఎల్లు. వెళ్తాను. పిలిచావా మావయ్య? నేను కాదు ఏడు. ఎవరండి మీరు? నేనెవరినో తెలియదురా నీకు? ఆ రాంపండు గారు ఎక్కడ? కళ్ళు మూసిపోయి ఏడుతున్నావు ఏంట్రా? రాంపండు గారిని అట్టుకొని రాంపండు కూడా ఎక్కడా అని అడుగుతావా? ఏంట్రా ఎదోగోల? ఈ ఈరదాస్ ఇంట్లో ఉన్నాడంటే అందరూ సైలెంట్ గా ఉండాలని తెలవదా? ఏం కాదండి ఈడండి. ఈడవడు. ఏమో మాకు మాకు తెలదండి.
నీకు తెలియదేమో గానీ మన గురించి వాడికి బాగా తెలుసు. పేరా రాంపండు, నా గురించి తెలవదురా నీకు? ఏరా రాంపంట, ఈ ఎదవ పెరటి నన్ను పిలుస్తావరా? రా అప్పిగా చిత్త కొట్టి బయటికి ఇడిసే ఎదవని, లేదంటే నిన్ను ఇడిసేస్తాను. అమ్ము, అనవసరంగా ఈరదాసుని కెలికావు కదా. బాగానే కొట్టావా అండి? ఏడిసార్లే. అబద్ధాలు చెప్తుంది. ఎరా, ఆ అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి ఆ అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? అమ్మాయి, మొన్న పర్సు, ఇవాళ గొలుసు. ఎరా, దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేతెట్టావా? ఈకల కొడుకు మేతెట్టాను, అది వేసిన రట్లు ఉడిచాను, మీ బట్టలు కూడా ఉతుకొస్తున్నాను సార్. వేరే గుడ్, ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అయితే తోడబెట్టు. అసలు నేనేం తప్పు చేసిన నాకు ఈ శిక్ష సార్? ఆ. కట్టుకున్న పెళ్ళం కూడా నేను పని లేదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా. అయితే అవుతున్నాడు ఇచ్చుకుందా సార్? నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, అమ్మో. నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆ. ఆవిడ ఇక్కడికో మీరు అక్కడికో ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, ఆ. నేనంత తెలివి తక్కువ వేద్దామని అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏమండి ఏటి ఈ పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడొకడు. నీకు విషయం చెప్తా నేను. కాదు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. అబ్బే, ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడు తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనటం కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంకా ఎస్ఏ గారిని పట్టరా, ఈ పీడ ఇరగడ అయిపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్తట్టుకొచ్చానండి. అబ్బా, పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందనుకుని ఏ మెడకేదో ఎక్కేసి ఉంటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు, మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపవతల పారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా, రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపవతల పారేస్తాను. అంటే టెస్టింగ్ చేస్తాను. జైల్లోంచి తప్పించుకున్న కోరమీసం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు? ఎలా తెలిసంటారేటండి, ఆ కోరమీసం వీరదాస్ గారు ఉండేది మంటోనే. ఆనందం, ఆనందం, నాకు ప్రమోషన్ వచ్చింది, నాకు ప్రమోషన్ వచ్చింది. కాపాడు సార్, ఈ ఇంట్లో ఉన్నది కోరమీసం వీరదాస్ కాదు, చిక్కాల బొచ్చే కొడుకు చిక్కాల రాంపండు గాడు. ఇలా రారా. వచ్చాను సార్. ఆ చీపురిటి ఎందుకు సార్? కొడతారా సార్? మీ అమ్మ కడుపుల బాడ, మీకు నేను ఏం చేశాను రా? ఆ ఏరుదాసన్ రాంపండు అని చెప్పి నాకు వచ్చిన ప్రమోషన్ క్యాన్సిల్ చేస్తారా? పోలీస్! ఏప్రిల్, మే, జూన్. నీ పేరేంటి బాబు? కోరమీసం ఈరదాసు. చైతి, చైతి,
9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావురా? పోనీ తప్పించుకున్నావు అనుకో, గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా? అంటే మీరు కుళ్ళుకుంటా సార్? సార్ నా టైం బ్యాడే ఏరదాస్ పాత్ర వేయాల్సి వచ్చింది కానీ నా అసలు పేరు రాంపండు సార్. నిజం సార్. ఛే, నా చెవిలో పూలు పెట్టరా, పూలు. ఓకే, ఫోన్ అక్కడ ఉంది. మాకు తెలుసు, ఫోన్లో చెప్తా. సార్ నమస్కారం సార్, నమస్కారం సార్, నమస్కారం సార్. నువ్వు పక్కడా నువ్వు. సార్ మిమ్మల్ని సార్, అయ్యి బాబా మిమ్మల్ని సార్, మిమ్మల్ని సార్. సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్, నా దగ్గర ఉన్నారు సార్, పట్టుకున్నారు సార్. సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్. అది కాదయ్యా బాబు, వాడితో పాటు ఇంకొకటి పారిపోయాడు. వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా? సార్ 1 minute లో వాడిని తీసుకొచ్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను సార్, మీరు బయలుదేరి వచ్చండి సార్. సార్ వాడు వీరదాసు కాదు, రాంపండు. నేను వాడి తమ్ముడు కత్తిపండులన్నమాట. ఆహా, నువ్వెన్ని మర్డర్లు చేసావు నాన్న? మర్డర్సా అంటే? హత్యలు రా. హత్యలు నేనెందుకు చేశాను సార్? మరి నేను చేస్తానా? ఎందుకండి ఆయన కొట్టారు? రా. ఏంట్రా నీకు చెప్పాలా? అసలే నేను మెంటల్ కేసన్ రా. అయ్యగారు అన్ని కడిగేశానండి. రేయ్, అది రాముడు. రాముడు వాడు మీకు తెలుసా? హ, ఈడు మాకు తెలియపోవడం ఏంటి? మా తాతల తరాల నుంచి తెలుసు. మా పేర్లేంటో చెప్పరా? చెప్పరా? రేయ్, చెప్పు. చెప్పరా? ఆగండి, చెప్పరా. ఒకసారి అసలు పేర్లు చెప్పేది అబ్బదేనాను. సార్ వీడి పేరు కొమరదాసు, ఆడి పేరు ఈరదాసు. రేయ్! దేనికి సర్వీస్ పెట్టుకుని ఉన్నారు కదా, ఆగండి 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 అయ్యా. నిజం చెప్పినా తన్నే, అబద్ధం చెప్పినా తన్నే, అసలేం చెప్పకపోతే ఈడుదంతే. ఈ పనులన్నీ చేసుకుంటే ఇంకా ఇక్కడ ఎంతకాల బతకాలరాదే అబ్బా. నాతో పెట్టుకోవద్దురా రే, చిత్తడిపోద్ది. నేను చాలా స్ట్రిక్ట్ రే. చాలా కాలానికి మంచి పని చేసావురా. సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్. ఒక చిన్న మాట. కరెక్టే. ఇన్నాళ్ళు మనం ఇద్దరమే కాబట్టి ఒక సెల్లో ఎలాగో సర్దుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకో ఇద్దరు వచ్చారు, మరి మన నలుగురికి ఇరుకు అవుద్ది కదా సార్? ఓకే ఓకే ఓకే. సత్యచిత్ర వారి అడవి రాముడు, సార్. నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. అయ్యా వెళ్ళరా. ఏయ్. నా వెనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావురా? 9 మర్డర్లు చేశా, 10వ మర్డర్ నువ్వవకు, నరికేస్తా. నా పేరు తెలుసు కదా, వీరదాసు, కోరమీసం వీరదాసు. అసలు ఈరదాసు ఏడన్నమాట. ఏయ్, అసలు వీరదాసు అంటున్నావేటి? చెప్పు, చంపుతా. అది ఇక్కడ అక్కడ నీ పేరు. నువ్వు ఒక పని చేయాలి. ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు. ఈ ఇంటికి నీకు ఏ సంబంధం లేదు. నీ దిక్కున్న చోట చెప్పుకో. ఆంటీ నలుగు పెడతానని రావేటి? అబ్బా ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని దీనికి కాపీలు టిఫినీలు నేను సప్లై చేయాలా? నేను అబ్బసం ఇక్కడ దాచిపెట్టింది. అవునా, ఇది నా అబ్బ సొమ్మే. కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు. నేను అనాథని కాను, అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం. నా పరిస్థితి నీ కూతురుకొస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చెప్పు, నేను జగన్మోహన్ రావు గారి కూతున్నని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు జగన్మోహన్ రావు కూతురు నేను ఒప్పేసుకుంటే ఈ ఆట అంతా నీకు వచ్చేద్దని ప్లాన్ గీసావు అన్నమాట. అమ్మా ఈ ఆట నాది కాదు, నాది. ఎవరు నువ్వు? కోరమేసం అసలు వీరదాసు. అసలు ఈరదాసా? అవును, ఇన్నాళ్ళు నీతో కబాడీ ఆడుకున్నది అసలు వీరదాసు కాదు, నకిలీ వీరదాసు. నీ మేనల్లుడు రాంపండు, నేనే అసలు వీరదాసు. నేను నీతో కబాడీ ఆడుకోను, క్రికెట్ ఆడుకుంటా. క్రికెట్ అదేనండి. ఈయన మీద 333 కేసులు ఉన్నాయంట. అవి మాఫ్ చేయించుకోవాలంటే డబ్బు కావాలంట. డబ్బేమో మీ దగ్గర ఉందంట. మీ దగ్గర ఉన్న డబ్బు ఈయన సొంతం కావాలంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంట. వీడు నా కూతురికి మొగుడా? చిచి. ఇద్దరిని పట్టుకున్నందుకు మనకి డబుల్ ప్రమోషన్ అన్నమాట. ఒరేయ్ చెప్పరా, మనం ఆంధ్ర బ్యాంక్ లో దోచిన డబ్బు ఎక్కడ పెట్టావురా? ఆ డబ్బా కర్ణాటక బ్యాంక్ లో దాచాను.
రే అసలే వాళ్ళతో ఆల్మట్టి కొడతో చస్తుంటే అక్కడెందుకు దాచావు? ఆల్మట్ అంటే ఎన్నెన్నో కోట్లు, మనదెంత 3 కోట్లేగా. అమౌంట్ లీక్ చేయొద్దు. ఆ ఎస్ఐ గారు విన్నారంటే ఆయనకు 1 కోటి దొబ్బెట్టాలి. ఈ రోజు నుంచి నేను ఎస్ఐ కాదు ఎస్పీ భయంకర్ బ్రాకెట్ లో కోటీశ్వరుడు. మీకు ఇక్కడ మనరా వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఆంధ్ర బ్యాంకు 3 కోట్లు, కర్ణాటక బ్యాంక్ కదా? అది మీకెలా వినబడిపోయింది? అక్కడికి మేము గట్టిగానే మాట్లాడుకున్నామే. ఓయ్ ఇది ఆంధ్ర తమిళనాడు బోర్డర్ తడ బ్రెయిన్ రా. ఈ బ్రెయిన్ పేరు చేస్తే ఎవరికైనా తడతడా. మర్యాద తలుపుతేయండి. గొళ్ళెం బయటే ఉంది, తీసుకో. ఓకే పిచ్చి దాసులారా, ఇప్పటికిప్పుడు నేను ఒక స్కీమ్ తయారు చేశా. 6 నెలలు జైలు శిక్ష పడుతుందన్న మీకు 14 ఏళ్లు పొడిగించా. 6 నెలల మా జైలు శిక్షని 14 ఏళ్లు పొడిగించావా? ఇది అన్యాయం, మేము ఒప్పుకోం. పిచ్చి సన్నాసులారా, ఈ మెగా మేధావి మాట వినండిరా. మనం 3 కోట్లు తీసుకెళ్లి ఈవీవి సత్యనారాయణకి ఇచ్చామనుకో, అతడు సినిమాల మీద సినిమాలు తీసి కనీసం 22 కోట్లు చేస్తాడు. 20 కోట్లు నేను ఉంచుకుంటా, 2 కోట్లు మీకు ఇస్తా. ఇప్పుడు కూడా మీరు ఇచ్చేది 2 కోట్లేనా? పోని తీసుకొని అయితే నువ్వు ఆ పని మీద ఉండు, మేము వెళ్ళొస్తాం. ఎక్కడికి వెళ్తారు? ఓరిన పిచ్చి మెగా మేధావి, ఇప్పుడు నువ్వెక్కడున్నావో చూసుకోరా. దాసులు నమస్కారం. పాపం మీ ఎస్ఐ గారిని ఎవరో గదిలో పెట్టి తాళం వేశారు. ఇదిగో తాళం. మనమే వస్తున్నా. పారిపోతుంటే వదిలేస్తారా? వదిలేస్తామంటే వాళ్ళు నడిచి వెళ్తున్నారా? ఓ అన్నయ్యో, నన్ను కూడా కలుపుకొని పరిగెట్టురోయ్. వచ్చేస్తున్నాడు రోయ్. లగెత్తు. రండి పూర్తి కొడతాను. నువ్వెక్కడ ఆకుండా పరిగెట్టు. అలాగే అన్నయ్య. పట్టేశా, 3 కోట్లు కొట్టేశా. అబ్బా భలే పట్టేసండి. కానీ ఆ 3 కోట్లు మీ చేతికి రావాలంటే ముందు ఆడిని అట్టుకోవాలి. వాడిని పట్టుకోవాలా? నేను వాడిని పట్టుకొచ్చేస్తాను. నువ్వు ఈ లోపు ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడ ఎక్కడికి వెళ్తానండి? నేను ఇక్కడే ఉంటాను. ముందు ఆడిని పట్టుకోండి. ఇదిగో నువ్వు పారిపోకూడదు సుమా. కొట్టే ఒట్టు. ఫాలో మీ. ఆగరే రే. నేను ఆగండి రోయ్. ఆగరు. ఆగండి రోయ్. ఆగరు. ఆగండి రోయ్. ఆగరు. ఆగరు. ఆగను. బాబు దొరకరా, నీకు పుణ్యం ఉంటుంది. నాకు ప్రమోషన్ వస్తే చాలరా. 10 కోట్లు కాదురా, నీకు 20 కోట్లు ఇస్తాను రే. ఆహా, నన్ను ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో ఇరికిద్దామనా? హాయ్, నీకు ప్రమోషన్ వద్దు, నాకు డబ్బు వద్దు. ఎంతక్క ఇలాగే పరిగెడుతూనే ఉంటావు. చంపేస్తాను. నీకు దొరకనంటే దొరకను. దొరకండి రోయ్. ఓం అచ్చింతాయ నమః, ఓం కిచ్చింతాయ నమః, ఓం గిడిగిడాయ నమః, ఓం అచ్యుబుచ్చింతాయ నమః. మంగళధారణ కానీ నాయన నువ్వేం భయపడతాయ నమః, ఏ గురుకునాయ నమః, మాకు కిటకితాయ నమః, నీకు కొడుకుతాయ నమః, నీకు దాపురించింద్రు నమః. ఆగు. ఆస్తి కోసమే నువ్వు ఈ పెళ్లి చేసుకుంటుంటే నువ్వు కొయ్యాల్సిన అమాయకురాలి గొంతు కాదు, నా గొంతు. ఏంటా డబుల్ మీనింగ్ డైలాగు? స్ట్రైట్ గా చెప్పు. ఈ ఆస్తి నాది. కాంచనమాల గారు ఏదో అంటున్నారు. ఈ ఆస్తి ఎవరితో తేలిస్తావా, నీ టికెట్ చించేయమంటావా? తేల్చడానికి నేనే ఉండండి బాబు. ఊరు చుట్టున్న అత్తి మొత్తం వీళ్ళదే, కానీ మధ్యలో కొత్తగా కాంచనం వచ్చి కాదు నాదే అంటుంది. అయితే సేఫ్టీకి 2 చేసుకుంటా. ఆ అమ్మాయికి అన్నం పుణ్యం తెలియదు, నీకు దండం పెడతాను వదిలేరా. నోరు మీరా. అదా బుర్రుండే నిర్ణయం తీసుకున్నావా? 2 నెలలు చేసుకుంటా పెళ్లి. తాళి కట్టి నీ దగ్గర ఉన్నది ఒకటే తాళి కదా మరి. ఆఫ్టర్ ఆల్ 3 తాళ్లేదని పెళ్లి ఆపేస్తావా? అదెందుకు? ఏ తాడు లేకపోతే మొలతాడే దిక్కు. బావా పంపు వెళ్ళిపోయింది బావా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఊరు చివరి గుడి దగ్గర. ఎలాగమ్మా? ఏడీడు ఇక్కడ దాకా వచ్చి ఎటు పారిపోయాడు? అటు పారిపోయాడు. ఎటు? అటు అటు అటంటే ఇటేరా. ఓహో ఇటా. ఎక్కడిది వాయిస్? వాడి వాయిస్ లాగే ఉందే.
రైట్ సైడ్ వెళ్ళాడా నాయన? వెళ్తాడ్రా రే. అయ్యో కొట్టావా? తన్నాను. నా పేరేంటో తెలుసా? కోరమేశ్వం ఈరదాసు. అయితే ఏంటంట? ఊరుకోవా, నీ చేతిలో తొందరగా 4 దన్నులు తినాలని సరదా పడుతుంటే అయితే ఏంటి అంటే 4 పేక. ఆ ముక్కాడు చెప్పాలి కదరా. ఏరా అనవసరంగా ఇరుక్కున్నాను. ఇప్పుడు ఎలాగ? అబ్బా ఒరే ఇన్స్పెక్టర్, బాగా అలసిపోయాను. కొంచెం సేపు ఆగరా, రెస్ట్ తీసుకుంటాను. కానీ నువ్వు చెప్పకుండా పారిపోయావంటే పేల్చేస్తా. పేలుస్తావా? నన్ను పేల్చడం తర్వాత సంగతి. ముందు నీ గన్ను పేలుతుందో లేదో పైకి పేల్చి చూసుకోరా, పనికి మాలిన ఇన్స్పెక్టరు. ఏంట్రా? నా గన్ను పేలదా? నా గన్ను అబ్బో అబ్బా, అయ్యో. పట్టేశా. మేము కూడా పట్టేశాం. మీరు పట్టేశారా? ఓకే, మీరు పట్టేసినా నేను పట్టేసినట్టే లెక్క. సార్ పట్టేశాను సార్. పట్టేశావా? ఏంటి లంచమా? లంచం అంటారండి సార్. కష్టపడి వీరదాసుని పట్టుకుంటే. ఆ విషయం టీవీలో చెప్పారుగా? టీవీలో చెప్పారా? ఎప్పుడు సార్? కరెంటు పోయినప్పుడు. ఆ? ఇంతకీ ఆ వీరదాస్ ఎవరు? ఎవరో అని అడుగు చూస్తారేంటి సార్? ఎల్లో చొక్కా బుర్ర మిసాలు ఇద్దరే సార్. ఏమైనా నువ్వు ఉండాల్సినాడు అయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అమ్మో నీకు ప్రమోషన్ తెచ్చా. ప్రమోషనా? నిజమా సార్? ఇంకా నయం, ఇచ్చేసాను కాదు. అయ్యి బాబాయ్, అదేంటి సార్ ప్రమోషన్ పేపర్ చించేస్తారు? మరి చెంచరేంటి? వీరదాస్ వీడు కాదు, వీడు. జీప్ ఎక్కించండి. ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటుంది? మీకేమో తెలుసా? మీకేం తెలుసులే, నాకే తెలియదు. సిగ్గులేని పని చేసి సిగ్గుపడతావెందుకు? మీ అమ్మా బాబుని పిలిపించు, పెళ్లి చేసేస్తాం. అలాగే నాన్న. ఇగో బిడ్డ, మా లగ్గం ఆపి నీ లగ్గానికి రమ్మంటావు. మా లగ్గం అయినాకనే మీ నాయన నీ లగ్గానికి వస్తారు. నువ్వు కట్టువే, ముందు తాళి కట్టు. అమ్మ నాన్న. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డావు? చెప్పించి కొట్టేస్తారు పద. ఆగో. అయ్య బాబాయ్, చెప్పు తీసాడా? వెనక్కి తిరుగు. ఈ అమ్మాయి ఎవరు? జగన్మోహన్ రావు గారు అమ్మాయి. నీకేం అవుద్ది? అమ్మగారు. వస్తానమ్మా. ఆగు. ఆగుతాను కానమ్మా, నన్ను వెనక్కి మాత్రం తిరగమనకండి. ఎందుకంటే నా ముఖం మీకు చూపించలేదు. ఎప్పట్లాగే నేను మీ పొలంలోకి వెళ్ళి పాలేరు పని చేసుకుంటాను. చూడు బాబాయ్, చివరికంతా శుభమేగా జరిగింది. ఎవరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అందరం కలిసే ఉందాం. అమ్మా, అమ్మా నాన్నల బుద్ధులే పిల్లలకు వస్తాయి అంటారు. మహానుభావుడు జగన్మోహన్ రావు గారి కూతురు గనక నేను నీకింత ద్రోహం చేసినా నువ్వు మా మంచే కోరావు. ఏమైనా దీని మనసు గోదావరిరా, అందుకే నా సముద్రంలో చేరుతుంది. గొప్పే. ఈ మేనడు మామూలుడు ఏం కాడు, ఎట్టుడే. ఇదేట్రా
ఉన్నట్టు నాకు వినపడ్డ మానేసింది. నాకు వినపడుతోందిగా. నా మిషన్ రా. వెళ్ళి రాజమండ్రి నల్లమందు సందులో కొనుక్కో. నా పగ తీరింది.